సిగ్గులేని బ్రతుకులు. అయినా సంఘస్థుల ఏటీఎం కార్డ్స్ వాడుకొని విదేశాల నుండి స్వదేశాల నుండి వచ్చే ఫండ్స్ని వైట్ మనీగా మార్చుకొని ప్రభుత్వాన్ని మోసం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ సైట్లు కొనుక్కుంటున్న మీలాంటి వారికి సిగ్గు ఎక్కడ ఉంటుందిలే. నాకు ఈ విషయం ఎలా తెలిసిందనుకుంటున్నావా? ఇదేంటి, ఇంకా చాలా తెలుసు. ఉప్పాడలో మీ బన్ను బాబుకి చేసిన సెటిల్మెంట్ వరకు అన్నీ తెలుసు. అకస్మాత్తుగా మీ వేషాలు, మోసాలు, దోపిడీలు, అణిచివేతలు అన్నీ యూట్యూబ్లో చూస్తావు. ఎంతకాలం భయ్యా సేవకు పిలవబడిన వాళ్ళని తొక్కేస్తారు సంఘంలో? ఎంతమందిని అణిచేస్తారు, ఎంత దోచుకుంటారు? మీకో సమయం వస్తుంది. నా ఛానల్కి మానిటైజేషన్ లేదు కాబట్టి, నాదొక అనాకారి ఛానల్ కాబట్టి అన్లిస్టెడ్లో ఉన్న వీడియోకి క్లెయిమ్ వేయడానికి అవ్వకపోయినా లంచమిచ్చి తీయించేశావు. దేవుడు దీన్ని చిన్న విషయంగా పరిగణించడు. వెస్లీ అన్న అరిగిపోయిన నిక్కర్లతో సైకిల్పై సువార్త చేసిన స్థాయి నుండి 40,000 రూపాయల సూట్ వేసుకుని లగ్జరీ కారులో తిరుగుతున్న స్థాయికి రావడం ఆశీర్వాదం కాదు, అతిశయం. దేవుడు త్వరలో నిన్ను తగ్గించబోతున్నాడు. మినిస్ట్రీస్కి నీ పేరు పెట్టుకున్నావు, నీ హాస్టల్ పిల్లలకి నీ పేరు పెట్టుకున్నావు, నీ ఫౌండేషన్కి నీ పేరు పెట్టుకున్నావు, నీ ట్రస్ట్కి నీ కూతురు పేరు పెట్టుకున్నావు. ప్రతి వస్తువు మీద జాన్ వెస్లీ, జాన్ వెస్లీ, జాన్ వెస్లీ. అంతా మీరే, పేరంతా మీదే. ఎక్కడా ప్రభువుని కనబడకుండా దాచేశావు. దెబ్బతింటావు. దేవుణ్ణి తగ్గించినందుకు దెబ్బతింటావు. ఆల్రెడీ నువ్వు మీ ఆవిడ వాక్యాలు చెప్తుంటే వినేవాళ్ళు ఒకటే సెటైర్లు.